హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటైన వారణాసిలో అయితే ఉన్నాము. వరుణ ఆసి అనే 2 నదులు వచ్చేసి ఇక్కడ గంగా నదిలో కలవడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చేసి వారణాసి అని పేరు రావడం అయితే జరిగింది. సుమారు ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం 3000 సంవత్సరాల చరిత్ర అయితే కలిగి ఉంది. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇప్పుడు మనం చూస్తుందంతా మణికర్ణిక ఘాట్ ఏరియా. ఇక్కడ వచ్చేసి ఖననాలు చేయడం కానీ వాస్తికలు కలపడం కానీ జరుగుతాయి. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆత్మ చేకూరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ చూడండి, ఎన్నో రహస్యమైన ఆలయాలు అయితే ఈ ప్రాంతంలో దాగి ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, మనం చూస్తుంది వచ్చి చంద్రకూపు. ఈ లోపల చూస్తే వాళ్ళ ప్రతిబింబం కనబడితే చనిపోవడం అయితే జరుగుతుందట. ఇక్కడ నుంచి కొంత దూరంలోనే కాలభైరవ క్షేత్రం, మరొక మిస్టరీ టెంపుల్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, మృత్యుంజయ బావి. ఈ బావిలో నీరు తాగితే ఏంటంటే అన్ని రోగాలు తొలగిపోయి అసహజ మరణాల నుంచి దూరంగా ఉంచడం అయితే జరుగుతుందట. ఇప్పుడు మనం చూస్తుందంట కేదారేశ్వర్ ఆలయం. కేదార్నాథ్లో ఉన్న ఆలయాన్ని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం దక్కుతుందో ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న అంత పుణ్యం అయితే దక్కుతుంది. ఇక్కడ మనకు 12 జ్యోతిర్లింగాలలో ఒక క్షేత్రమైన కాశీ విశ్వనాథ క్షేత్రం కొలువై అయితే ఉంది. పురాణాల ప్రకారం పరమశివుడు తన త్రిశూలంతో ఈ క్షేత్రాన్ని సృష్టించడం అయితే జరిగిందట. థ్యాంక్ యూ.